చంద్రబాబు గారి అదృష్టం ఏంటంటే తనని అధికారంలో ఉన్నప్పుడు విమర్శించేటటువంటి సిపిఐ సిపిఎం ఆయనకి కష్టం రాగానే ఆయనకి అండగా నిలబడతాయి. ఆయనకి ఏదైతే ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఆయన అయితే ఆయన రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగుతుంది, పూర్తిగా పనిచేస్తుంది. అది ఇదివరకు జాతీయ నాయకత్వం చేసుకొచ్చింది అనేకసార్లు. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వము అలాగే ఉంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ ఇప్పుడు ఆయనకి మరొక అండ. ఆయనకి సమస్య వచ్చినప్పుడు అకస్మాత్తుగా రంగంలోకి దిగిపోతుంది. అన్నని అమ్మనాభూతులు తిడుతుంది. అదే సందర్భంలో తను అద్భుతమని చెప్తుంది. ఇంకొక వైపున బాబు గారిని నెత్తిన మోస్తుంది. ఓ పక్కన ఆళ్ళ పార్టీకి సంబంధించి సుదీర్ఘకాలం పాటు ఎంపీగా చేసినటువంటి చింతామోహన్ అమరావతి అంశంలో అన్ని ప్రాంతాల్లో సరైనటువంటి స్పందన లేదు అని చెప్తుంటే ఈమెకి కాంగ్రెస్ పార్టీల అనుభవం ఎంత ఉంది అంటే ఆయన అనుభవంలో 5వ వంతు కూడా లేదు. ఈమె తాజాగా మావిగన్ అంటే నాశనం, అది మా అన్న తప్పు చేస్తున్నాడు అన్నది ఒక ఎత్తు అయితే 400 కోట్ల రూపాయలతోనే కట్టినటువంటి రిషికొండ విధ్వంసం అని చెప్తోంది. అంటే చంద్రబాబు గారి భాష ఈమె నోట వెలువడుతుంది. చంద్రబాబు గారు అద్భుతం అంటే మళ్ళీ ఫీల్ అవుతారు కాబట్టి లేదు లేదు మా పార్టీ ఆశయాలే భారతదేశాన్ని మోస్తుంటాయి. ఇంకొకటి మళ్ళీ మధ్యలో మతాన్ని రెచ్చగొడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడీకి శిష్యుడు కాబట్టి జగన్ని దూషిస్తాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరి అభిమాని? రాహుల్ గాంధీ అభిమాన, అందుకని అభిమానిస్తోందా? ఇదొక వింత. మా నాన్న ఆశయాలు సాగాలంటే కాంగ్రెస్సే కరెక్ట్. మరి అదే కాంగ్రెస్ కదా మీ నాన్ననే ఎఫ్ఐఆర్లో నిందితుడిగా చేర్చింది. మీ నాన్న టైంలో దోచుకున్నాడనినే కదా మీ అన్నయ్య మీద కేసులు పెట్టింది. మరి ఏ విధంగా అంటే మేము మాట్లాడతాం అంతే. నన్ను ఇంకా ఏ స్థాయిలో నేను నా కుటుంబాన్ని నాశనం చేయగలను, నేను విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడానికి కావాల్సినంత డబ్బు ఇవ్వకపోతే మా అన్న రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తాను అనేటటువంటి శపథం బహిరంగంగా చేసి తిరుగుతున్నటువంటి వేళ సాగిపోతుంది షర్మిల వ్యవహారం.